పక్కింటి అమ్మాయి డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు చూడాలని జిమ్మీ గోడలో ఉద్దేశపూర్వకంగా రంధ్రం చేశాడు. అయితే ఆ రంధ్రం చాలా చిన్నగా ఉండటంతో తనకు కనిపించింది ఆమె బట్టలు తీయడం మాత్రమే. తనకు ఇంకా స్పష్టంగా కనిపించేందుకు అతడు ఆ రంధ్రాన్ని ఇంకా పెద్దగా చేస్తాడు. ఆ సమయం నుంచి లీసాకు అతని నుండి ఏమాత్రం ప్రైవసీ లేదు. ఆమె స్నానం చేస్తున్నా, టాయిలెట్కి వెళ్తున్నా జిమ్మీ అన్నింటినీ చూస్తూ ఉంటాడు. కాని జిమ్మీకి తెలియదు, లీసా అతని చెడుబుద్ధిని ఎప్పుడో గమనించింది. ఒకరోజు జిమ్మీ పక్కింటి ఫుడ్ డెలివరీని ఎప్పటిలాగే దొంగిలిస్తున్నప్పుడు లీసా అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. కాని ఆమె వెంటనే బయటపెట్టకుండా లీసా అతన్ని డిన్నర్ కి ఆహ్వానిస్తుంది. ఇది అతని 30 సంవత్సరాల జీవితంలో తొలిసారి అతను ఒక అమ్మాయి ఇంట్లో అడుగుపెడుతున్నాడు. లీసా చేసిన భోజనం తింటూ జిమ్మీ భావోద్వేగానికి లోనవుతాడు. కళ్లలో దాదాపు కన్నీళ్లు వస్తాయి. లీసా చెప్పుతుంది, నీకెప్పుడైనా డిన్నర్ కావాలంటేరా. అప్పటినుంచి జిమ్మీ ప్రతిరోజు ఆమె ఇంటికి ఉచిత భోజనానికి వెళ్తాడు. అయితే ఇద్దరూ తమ తమ రహస్యాలు దాచుకుంటూ ఉన్నారు. సమయం గడుస్తూ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి అనుబంధం ఏర్పడుతుంది. కాని జిమ్మీ ఇంకా ఆమెను రంధ్రం చూడడం మానలేదు. ఒక రాత్రి లీసా రెయిన్కోట్ వేసుకుని ఇంట్లోకి వస్తుంది. ఆమెతో పాటు ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. వారు ప్రేమికుల్లా ఉండగా ఆ తర్వాత లీసా అతని చేతిని పట్టుకుని నర్తించేలా తిప్పుతుంది. అప్పుడు ఆకస్మికంగా ఆమె తన వంట నైఫ్ తీసి అతనిని హత్య చేస్తుంది. జిమ్మీ షాక్ అవుతాడు. వెంటనే తన తలుపు తీసి బయటకు పరుగెత్తుతాడు. లీసా అతని వెనకాల నైఫ్ తో పరుగెత్తుతుంది. చివరికి ఆమె అతన్ని బిల్డింగ్ మేడపై కార్నర్ చేస్తుంది. ఆమె అడుగుతుంది, నువ్వు హత్య చూశావా అని. భయంతో వణికిపోతూ జిమ్మీ మోకాళ్లపై కూర్చుని వదలమని వేడుకున్నాడు. అయితే ఆమె అతన్ని వెంటనే చంపకుండా ఏవైనా చివరి మాటలున్నాయా అని అడుగుతుంది. ఆశ్చర్యంగా జిమ్మీ ఆమెకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. లీసా అది అంగీకరిస్తుంది. ఆపై ఆమె అతని ముఖాన్ని శుభ్రం చేస్తుంది. అతని ముఖంపైన ఉన్న రక్తాన్ని తుడిచేస్తుంది. ఛాన్స్ దొరికింది అని జిమ్మీ ఆమెను ముద్దు పెట్టాలని ట్రై చేస్తాడు. కానీ లీసా తిరస్కరిస్తుంది.